గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ అది ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఈ 77,500 అనేది చూసినట్లయితే ఇది మన క్లోజింగ్ ఇది క్లోజింగ్ ఇక మార్కెట్ అనేది మనకు ఈ డైరెక్షన్ ఏర్పడ్డది. తర్వాత ఇక్కడ మనకు ఒక వీషేప్ ఏర్పడ్డది. ఇది మనకు 10:30 నుంచి వెళ్ళి ఇది మనకి ఇంతవరకు వెళ్ళింది, మనకు 11:50 వరకు పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది మనకు ఇక్కడి నుంచి మన డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 277-73 రూపాయలు అంటూ 11:10కి మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది ఇంతవరకు హై వరకు వెళ్ళింది. ఇది 570కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంట్ తీసుకొని హైకి వెళ్ళి ఎప్పుడైతే మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఎప్పుడైతే మనం వీటిని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ ఇది 300 రూపాయలు ఉంది. ఇక్కడ మనకు 300 నుంచి ఎక్కువ మూమెంట్ ఉంది. ఇక్కడ దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. దీని బాడీ మీద సపోర్ట్ తీసుకొని మనకు ఎన్ని గంటలకి ఇది మనకు 15:20కి అంటే 3:20కి ఇది, ఆ తర్వాత మనకు 3:25 మార్కెట్ అనేది ఒకటే క్యాండిల్ ప్యాక్ వేసి ఇక్కడ మనకు ఆగిపోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకు ఈ ప్రభావం అనేది మనకు యాడ్ చేసుకున్న సీల మీద ఏ విధంగా ఉందో చూద్దాం. ఓకే, మనం మెయిన్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది మనకు సెన్సెక్స్ అనేది చూసినట్టయితే మనకు ప్రివ్యూ క్లోజ్ 77,966 అయితే ఓపెన్ మాత్రం మనకు 78 మనకు 111లో ఏర్పడింది, మనకు హైలో ఏర్పడింది. ఓకేనా, దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్నది మన సిపిలో ఒకసారి చూసినట్లయితే ఇందులో మనం గమనించినట్లయితే లో మాత్రం మనకు 77,600 దాకా ఉంది. ఇక్కడ ఈ 77,600 అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. చూసుకున్నది ఇది మన క్లోజింగ్ ఇది. ఆ తర్వాత మార్కెట్ ఈ విధంగా డౌన్ అయింది. ఇక్కడ మనకు వీ షేప్ రాగానే మనం బై చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది మనకు 200 రూపాయల నుండి మూమెంటం తీసుకొని, ఓకే, 200 రూపాయల మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 475 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు డౌన్ అయిపోయింది. ఎప్పుడైతే మనం పెద్ద సీలు యాడ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా పైకి పెరిగి ఆ లాస్ట్ మూమెంట్లో మనకు ఈ విధంగా డౌన్ అంటే మనం చిన్న యాడ్ చేసుకున్న 50 రూపాయలు 100 రూపాయలు కాకుండా మనకు 200, 150 అట్లా ఆ రేంజ్లో ఉన్న సీలను మనం గమనించినట్లయితే లాస్ట్ మూమెంట్లో మనకు ఈ మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది మనకు 210 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 481 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టు ఇక్కడ కూడా మనకు వీషేప్ రావడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం 77,700 సి ఇది చూసుకున్నది మన క్లోజింగ్ ఇది. ఇక్కడ మనకు వీషేప్ ఏర్పడింది. ఇది మనకు 144 రూపాయల నుండి 209కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ సమానంగా రాలేదు. అంటే దీని ఉద్దేశం ఇక్కడ మనకు ఇది మనకు సమానంగా రాలేదు. మనకు మెయిన్ పెద్ద సీలు అనేటివి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు పెద్ద సీలు సమానంగా వస్తాయి, మరియు లేదా చిన్న సీలు అన్న మనకు సమానంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు 136 రూపాయల నుండి మూమెంటం తీసుకుని మనకు 390 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మళ్ళీ మనకు వీషేప్ ఏర్పడ్డది. ఇది 207 నుండి మళ్ళీ 325కు తర్వాత మళ్ళీ ఇది 200 రూపాయల నుండి 271 చివరి చూసినట్లయితే మళ్ళీ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ 120 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 382కు వెళ్ళడం జరిగింది. అదే ఇంకా 77,800 ఇది నేను క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే ఇది 98 రూపాయల నుండి ఇది ఎంతవరకు వెళ్ళింది, 147 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది సేమ్ మళ్ళీ 92 రూపాయలు మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. 90 రూపాయలు మూమెంట్ తీసుకుని మళ్ళీ ఇది 304కి వెళ్ళి 304 దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 130 రూపాయల నుండి మళ్ళీ ఇది 240కి ఆ తర్వాత మళ్ళీ ఇది 124 రూపాయల నుండి 189 రూపాయలకు చివరిగా చూసినట్లయితే ఇది మనకు 54 రూపాయలు నుండి 54 రూపాయలు మూమెంట్ తీసుకొని మనకి ఏకంగా ఇది 277 దాకా 82 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ 77,900 సి అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది నేను క్లోజింగ్ ఇది. ఇక్కడ మనం ఈ చిన్న సీలు కూడా ఒక్కొక్కసారి మనకు 65 రూపాయల నుండి మనం చూసుకోవాలని చెప్పాం కదా, అవి మనకు పెద్ద సీలు రావడం వల్ల మనకు చిన్న సీలు అనేది కిందికి వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే మనకు 66 రూపాయల నుండి ఎంతవరకు వెళ్ళింది, ఇది 104 రూపాయలకు వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 58 రూపాయలకు రావడం జరిగింది. 55 రూపాయల నుంచి మూమెంట్ తీసుకొని మళ్ళీ ఇది 230కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 70 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 124 రూపాయలకు తర్వాత సేమ్ మళ్ళీ 65 రూపాయల నుండి మూమెంటం తీసుకొని 110 రూపాయలకు చివరిగా చూసినట్లయితే ఇది మనకు మంచి ఛాన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొన్ని రిస్క్తో ఉంటుంది. ఇది 14 రూపాయలు మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇది మనకు 182 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది.
అదేవిధంగా మనం ఈ 78,000 సి కూడా యాడ్ చేయడం జరిగింది. 78,000 యాడ్ చేయడం జరిగింది. ఇది నేను క్లోజింగ్ ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు ఇది 35 రూపాయలు ఉండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు 42 రూపాయలు ఉండి 71 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ మనకు డ్రాప్ అయిపోయింది. మళ్ళీ డ్రాప్ అయిపోయి మళ్ళీ ఇది 37 రూపాయల నుండి మూమెంటం తీసుకునేది 163 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ చివరిగా చూసినట్లయితే మళ్ళీ ఇది 2 రూపాయల నుండి మనకు 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం చాలా జాగ్రత్తగా మన పెద్ద శీలం బట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 44 రూపాయలు ఇక్కడ బ్రేక్ అయింది కానీ ఈ క్యాండిల్ అనేది ఓన్లీ ఒకటే సింగిల్ క్యాండిల్ ఉంది. దీని కింద క్యాండిల్ ఏర్పడలేదు. మనకు డైరెక్ట్ మూమెంట్ తీసుకొని ఈ విధంగా హైకి వెళ్ళడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం పీలం కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 78,200 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఓకేనా? ఇది 314 రూపాయలు మన నుంచి 479 తర్వాత మనకు ఒక యూ షేప్ ఏర్పడింది. ఎప్పుడైతే ఈ విధంగా హైలో ఏర్పడిన తర్వాత దీని హైకి టచ్ అయిన తర్వాత మనకు ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ ఆగడం జరగదు. తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా ఒక వీ షేప్ లాగా ఏర్పడింది. మళ్ళీ ఇది ఇక వీ షేప్ ఏర్పడడం వల్ల మనకు దీని ప్రీమియమ్స్ చిన్నగా ఉన్న ప్రీమియమ్స్ కూడా చాలా మంచిగా పెరగడం జరిగింది. ఇది 215 నుండి మళ్ళీ ఇది ఎక్కడాకి వెళ్ళింది. ఇది మనకు 343. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ దీని హై దాకా వెళ్ళింది. ఎప్పుడైతే ఈ హైను టచ్ చేసిందో ఈ సమానంగా దీని హైని టచ్ చేసిందో మార్కెట్ అంతా మళ్ళీ మనకు కింది రావడం జరిగింది. దీని ప్రభావం వల్ల మనకు 2 రూపాయలు 80 రూపాయలకు 14 రూపాయలది మనకు 180 రూపాయలకు వెళ్ళడం జరిగింది. 77,900. ఓకేనా? అదేవిధంగా ఈ 78,100 ఇది చూసుకున్నట్లయితే ఇది క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఇది 190 రూపాయల నుండి ఇది 390 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 306 రూపాయల నుండి మళ్ళీ ఇది 414. దీని హై అనేది ఇక్కడ బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ మనకు ఎప్పుడైతే హైని బ్రేక్ కాకుండా మనకు డౌన్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇది 145 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది 283కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 140 రూపాయల నుండి మళ్ళీ ఇది 250 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. దీని దాకా తర్వాత మళ్ళీ మూమెంట్ తీసుకొని దీని హై దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే రిజెక్ట్ అయిపోయిందో ఇక్కడ నుండి మళ్ళీ మనకు కిందికి మనకు 20 రూపీస్లో క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 78,000 ఇది మనకు 78,000 ఇది మనకు 162 రూపాయల నుండి ఇది 319కి. తర్వాత మళ్ళీ ఇది 239 రూపాయల నుండి ఇది 330కి. ఆ తర్వాత మళ్ళీ ఇది 233 రూపాయల నుండి ఇది 319కి వెళ్ళి డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది 195 రూపాయల నుండి మళ్ళీ ఇది 200 రూపాయలకు. చూసుకున్నట్లయితే మళ్ళీ 83 రూపాయల నుండి మళ్ళీ ఇది 169 రూపాయలకు. చివరిగా చూసినట్లయితే ఇది మనకు 204కి వెళ్ళి మనకు డౌన్ కావడం జరిగింది. ఓకే? అదేవిధంగా ఈ 77,900 పీ ఇది చూసుకున్నట్లయితే ఇది మన నిన్న క్లోజింగ్ ఇది 135 రూపాయల నుండి ఇది 249 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 170 రూపాయల నుండి ఇది 253 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 168 రూపాయల నుండి మళ్ళీ ఇది 230 జరిగింది. ఇది మనకు ఇక్కడ నుండి మనకు 230 నుంచి మనకు మళ్ళీ 44 రూపాయల నుండి మళ్ళీ 98 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 55 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 110 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది జీరోగా మారడం జరిగింది. అదేవిధంగా చివరికి చూసినట్టయితే 77,800 ఇది మనకు మార్కెట్ వెళ్ళింది. మనకు 77,650 ఇది చూసుకున్నట్టయితే మనకు 100 రూపాయల నుండి 188 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇక్కడ మన 123 రూపాయల నుండి ఇది 180 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 118 రూపాయల నుండి మళ్ళీ 169కి. చివరిగా చూసినట్లయితే మనకు 21 రూపాయల నుండి మళ్ళీ ఇది 55 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 21 రూపాయల నుండి ఇంతవరకు. ఎప్పుడైనా సరే మనం పెద్ద సీలను పెద్ద పీలను బట్టి ఇక్కడ మనం యూ షేప్ వచ్చినప్పుడు మనం బై చేసుకున్నట్లయితే మనకు దీంట్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లాస్ట్ చివరిగా ఈ 77,700 ఇది మనకు ఇది 79 రూపీస్ నుంచి వెళ్ళి 120 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది 73 రూపాయల నుండి ఇది 114 రూపాయలకి వెళ్ళింది. దీంట్లో ఈ చిన్న ఈ 9 రూపాయలు మన దీంట్లో పెద్ద ప్రాఫిట్ ఉండదు. 9 రూపాయల నుండి మనకు 20 రూపాయలకి వెళ్ళి
ఇది జీరో కూడా జరిగింది. ఈరోజు మనకు జరిగిన సెన్సెక్స్ ఎప్పుడైనా సరే మనం మార్కెట్ మన స్థితిగతులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ మనకు పీఈలో చూపించినట్టుగా మనకు పెద్ద పీఈలు ఎప్పుడైతే ఈ విధంగా ఏర్పడి ఆ తర్వాత ఈ హైన్ అనేది ఎప్పుడైతే మనకు టచ్ చేస్తుందో ఇక్కడ దీని ఛాన్స్ అనేది మనకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దీని హైని మళ్ళీ మనకు టచ్ అయిందంటే ఇది మనకు కిందికి వచ్చే డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.